తెలంగాణలో గత కొద్ది రోజుల నుండి ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. దాదాపుగా ముగింపు దశకైతే చేరుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు పట్టణాలలో దాదాపుగా 60% పూర్తయిపోయింది. ఇటు గ్రామాలలో కూడా 80% పూర్తయినట్టుగా తెలుస్తా ఉంది. దాదాపుగా తెలంగాణలో 3,35,00,000 ఓటర్ కార్డులు ఉండగా దానిలోకెళ్ళి 60,00,000 మంది ఓటరు తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 5,00,000 మంది మరి మృతి చెందిన వాళ్ళు అన్నట్టుగా చెప్పే విధంగా కనబడతా ఉంది. అంటే మృతి చెందిన వాళ్ళు 5,00,000 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా వివిధ ఆధార్ సంబంధించిన అడ్రస్ ప్రూఫ్‌లన్నీ తప్పుడు సమాచారం ఉన్నాయి. దాదాపుగా ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు 40,00,000 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వాళ్ళకు కూడా తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు 15,00,000 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. వారు వాళ్ళ యొక్క ఓటర్ కార్డు తమ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఇక్కడ కూడా తొలగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అట్లా మొత్తానికి 60,00,000 మంది మరి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓటర్ లిస్ట్ నుండి తొలగిపోయే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఇది చాలా వరకు పెద్ద సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు. 60,00,000 మంది ఓటర్లు ఇటు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ వల్ల తొలగిపోతూ ఉన్నారంటే చాలా పెద్ద సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశమే మనం ఒకే ఓటర్ కార్డు ఉండాలి, ఒకే దగ్గర ఉండాలి, ఒకే ప్రాంతంలో ఉండాలని ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ చేయడం జరిగిందో దానిలో నకిలీ ఓటర్స్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుండి తెలంగాణలో నివసిస్తున్న వాళ్ళు కావచ్చు, వివిధ విధాలుగా ఇటు డూప్లికేట్ ఏదైతే ఓటర్ కార్డులు ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో దాదాపుగా 60,00,000 ఓటర్ కార్డులు తొలగిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది వచ్చే ఎన్నికలలో కూడా చాలా పెద్ద ప్రభావితం కూడా చూపే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని ప్రాంతాలలో వివిధ రాష్ట్రాల నుండి అటు ఓటు హక్కు నమోదు చేయించుకొని అక్కడికి వాళ్ళ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే విధంగా, అంటే అక్కడ ఓటేసి వాళ్ళ రాష్ట్రంలో ఓటేసి ఇటు తెలంగాణలో కూడా ఓటేసే విధంగా, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పరిసరాలలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అత్యధికంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నో రోజుల నుండి ఇక్కడనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ కూడా ఓటర్ కార్డు ఉండడం జరిగింది. ఇక్కడ ఓటర్ కార్డు ఉండి అటు ఆంధ్రప్రదేశ్లో ఓటర్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అత్యధికంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. వారిని కూడా తమ రాష్ట్రాలలో మరి వాళ్ళు ఓటర్ కార్డులు నమోదు చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి తొలగిపోయే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే వివిధ రాష్ట్రాల నుండి తెలంగాణలో ఉండి తెలంగాణ ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు 15,00,000 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ప్రాథమిక నివేదిక అని కూడా చెప్పుకోవచ్చు. ప్రాథమికంగా ఇటు ఎస్ఐఆర్ సంబంధించిన అధికారులు అయితే చర్చిస్తూ ఉన్నారు. దాదాపుగా 60,00,000 పైనే ఓటర్ కార్డులు తొలగిపోయే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకా చాలామంది ఏదైతే గృహిణులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఏదైతే అడ్రస్ సంబంధించి సమాచారం కావచ్చు, కొంతమంది అయోమయం అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళకి సంబంధించి కూడా స్పెషల్గా అధికారులు ఇంటికి వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమాచారం సేకరిస్తున్న పరిస్థితి కనబడతా ఉన్నారు. ఖచ్చితంగా వివరాలు సరిగ్గా ఉండి కొన్ని పొరపాట్లు ఉన్నా కానీ వాళ్ళకి మరో అవకాశం కలిగించే విధంగా ముందుకెళ్తా ఉంది. కానీ ఇక్కడ ఓటర్ కార్డు ఉండి వేరే ప్రాంతంలో కూడా ఓటర్ కార్డు ఉండి, ఇటు సిటీలో ఓటర్ కార్డు ఉండి, అటు పల్లెటూరులో వాళ్ళ యొక్క సొంత గ్రామంలో ఓటర్ కార్డు ఉంది, అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు మొత్తానికి తొలగించే ప్రక్రియ అయితే మొదలైనట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 60,00,000 మంది ఓటర్ కార్డులు తొలగిపోయే అవకాశాలుగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది పెద్ద సంఖ్య అని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే ఎలక్షన్లో భారీ ప్రభావితం చూపించే అవకాశాలు కనబడతా ఉంది. అత్యధికంగా అంటే ఉన్న ఓటర్ కార్డులలో దాదాపుగా 3,35,00,000 పైనే ఇటు ఓటర్ కార్డులు ఉండడం జరిగింది. ఇలా ఈ ఓటర్ కార్డులకి వెళ్ళి మొత్తం కూడా తీసేస్తా ఉన్న పరిస్థితులలో మొత్తానికి కొంత మరి రాజకీయంగా కూడా ప్రభావితం అత్యధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి చూడాలి ఎస్ఐఆర్ ప్రక్రియ ఈ ఆగస్టు మంత్ వరకు అయితే మొత్తం చివరి వరకు అయితే మొత్తం పూర్తయ్యే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఆ చివరి తర్వాత మళ్ళీ ఎన్నికలు ఉండే అవకాశాలు కనబడతా ఉంది. అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండే అవకాశాలు కనబడతా ఉంది. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశాలు కనబడతా ఉంది. అటు వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా మున్సిపల్ ఎన్నికలు ఉండే అవకాశాలు కనబడతా ఉంది. ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఉంది కాబట్టి ఎన్నికలన్నీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం కాబట్టి ఒకసారి ఎన్నికల సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత ఇక ఎన్నికల జాతర ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు.